హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మిత అండ్ ఇవాళ మనం జాగ్రఫీ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి రిలీజన్కి ఒక బుక్ ఉంటుంది. హిందూస్కి భగవద్గీత, క్రిస్టియన్స్కి బైబిల్ అండ్ ముస్లిమ్స్కి ఖురాన్. అలాగే ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఏదైనా టెస్టిమెంట్ ఉన్నది అంటే అది ఎన్సీఆర్టీ బుక్స్. అందులో ఎవరికి డౌట్ ఉండకూడదు. ఎవరైనా మీకు ఏదైనా చెప్పిన ఎన్సీఆర్టీ బుక్స్ అక్కర్లేదు, ఫలానా నోట్స్ చదివితే సరిపోతుంది, లేకపోతే ఆ ఒక్క ఫారెన్ ఆథర్ బుక్ చదివితే సరిపోతుంది అనేసి అన్నారు అంటే ప్లీజ్ డోంట్ డూ ఇట్. అది జరిగే పని కాదు. సో టుడే లెట్ us డిస్కస్ ఆల్ ద ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ జాగ్రఫీ. సో మనకి సిక్స్త్లోని we have the earth, our habitat, and in seventh we have our environment. ఈ టూ బుక్స్లోని ఎర్త్ ఆర్ హ్యాబిటాట్లోని దే విల్ ఎక్స్ప్లెయిన్ బేసిక్స్ ఆఫ్ ద గ్లోబ్, లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఏంటి, మ్యాప్స్ ఎలా వాడాలి, డిఫరెంట్ క్లైమేట్ జోన్స్ ఆఫ్ ది ఎర్త్. సెవెంత్ క్లాస్ ఆర్ ఎన్వైరన్మెంట్లో వచ్చి మనకి ఇన్సైడ్ ఎర్త్, ఇంట్రొడక్షన్ టు హ్యూమన్ జియోగ్రఫీ, సెటిల్మెంట్స్, ఎయిర్ వాటర్ ఇంటరాక్షన్స్, అలాంటివన్నీ చెప్తారు. నెక్స్ట్ ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. ఇందులోని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, వాట్ ఆర్ ఆర్ రిసోర్సెస్, ఎయిర్ వాటర్ మినరల్స్, ఈ రిసోర్సెస్ గురించి అంతా చెప్తారు. నెక్స్ట్ మనం వచ్చేసరికి నైన్త్ ఇస్ కాంటెంపరీ ఇండియా 1. ఇందులోనే మనకి ఫిజికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా, మౌంటైన్ పాసెస్, ల్యాండ్ ఫార్మ్స్, రివర్స్, బేసిక్ అదేంటి క్లైమేట్ ఎలాగా చేస్తుంది, బౌండరీస్, కోస్ట్ లైన్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ కమ్స్ కాంటెంపరీ ఇండియా 2. దిస్ ఇస్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎయిత్ క్లాస్ అని చెప్పొచ్చు, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. ఇందులోని మన రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, ఎలాగున్నాయి, ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్, వాట్ లెడ్ టు ద డిపాజిషన్ ఆఫ్ రిసోర్సెస్ అక్కడని, వాల్కానిక్ ఒరిజిన్ వల్ల, లేకపోతే బికాస్ ఆఫ్ సమ్ షీట్ ఎరోజన్ వల్ల అక్కడికి వచ్చి డిపాజిట్ అయిందా, లైక్ వాటర్ ఉన్నది అక్కడ, మన ల్యాండ్స్, సాయిల్స్ ఏ టైప్స్, ఫర్టిలిటీ, అన్నిటి గురించి ఇందులో ఉంది. సో ఇఫ్ యూ సీ ఎయిత్ క్లాస్ ఇస్ స్లైట్లీ బీయింగ్ రిపీటెడ్ హియర్ ఇన్ ద 10th క్లాస్ బుక్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంటిన్యూటీ. చాలా మంది టాపర్స్ ఉన్నారు, దే టెల్ దట్ ఓకే 8th నుంచి 12th క్లాస్ వరకు చదివితే యూ విల్ హ్యావ్ ఇనఫ్ మెటీరియల్ అనేసి చెప్తూ ఉంటారు, విచ్ ఐ టోటలీ డిసగ్రీ. అది 6th నుంచి చేయాలి అనేది is my personal opinion, and it will just take about 4-5 hours to complete 6th and 7th class textbooks. చాలా basic, చాలా simple గా ఉంటాయి, but then they really help in developing those foundational boundaries. ఆ foundational boundaries మీద brick by brick మీ నాలెడ్జ్, జియోగ్రఫీలో నాలెడ్జ్ని దాన్ని మీరు బిల్డ్ చేయగలుగుతారు. సో మై పర్సనల్ సజెషన్ ఇస్ దట్ మీరు 6th and 7th కూడా చదివేసేయండి. సో నా లెట్స్ గో ఫర్దర్ విత్ అవర్ డిస్కషన్. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ఇట్ ఈస్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇందులోని మనకి వరల్డ్ లెవెల్ మీద అంతాను చెప్తారు. సో ఐ గెస్ యూ కెన్ సే 6th క్లాస్ది ఇక్కడ కొంచెం రిపీట్ అవుతుంది. మనకి ఇంకా డెప్త్లో చెప్తున్నారు, మోర్ ప్రొఫిషియన్సీ అండ్ ఆల్. సో టు అండర్స్టాండ్ దిస్ 11th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇక్కడ మీకు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ చాలా అవసరం వస్తుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ 6th and 7th క్లాస్. 11th క్లాస్లో సెకండ్ బుక్ ఇండియా అండ్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్. ఇందులోని మనకి ఇండియాకి సంబంధించి మొత్తం ఫిజికల్ ఎన్వైరన్మెంట్ దాంట్లోని ఇంకా డెప్త్గా వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 7th క్లాస్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్, దాన్ని ఇంకా డెప్త్గా తీసుకెళ్ళి దీంట్లోని ఎకనామిక్ రామిఫికేషన్స్ ఏంటి, ఇండస్ట్రీస్, అవన్నీ కూడా చెప్తారు. సో 6th and 7th హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ ఎడిషన్ టు యువర్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ 12th ఫస్ట్, దట్ ఈస్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇప్పుడు హ్యూమన్ జియోగ్రఫీ ఇస్ ద ఫస్ట్ బుక్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ ఇండియా, పీపుల్ అండ్ ఎకానమీ. ఈ రెండిట్లో కూడాను 8th and 10th క్లాస్ బుక్స్, అంటే రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అలాంగ్ విత్ కాంటెంపరీ ఇండియా 2, వీటి బేసిస్ మీకు టచ్ అవుతూ ఉంటాయి అండ్ వాటి మీద బిల్డ్ చేసి ఉంటాయి.
సో ఇందులోని మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే వీఆర్ టాకింగ్ అబౌట్ జాగ్రఫీ. జాగ్రఫీ అంటే ఏంటి? మనకి జాగ్రఫీ అనగానే ఒక కొండ గుర్తొస్తుంది, ఒక ల్యాండ్ ఫామ్, ప్లాటో అంటాము, ప్లెయిన్ అంటాము, రివర్ అంటాము, పాసెస్ అంటాము, ఇదే గుర్తొస్తుంది. బట్ జాగ్రఫీ ఈజ్ నాట్ రిలేటెడ్ ఓన్లీ టు ద ఫిజికల్ డైమెన్షన్ ఆఫ్ ద గ్లోబ్. జాగ్రఫీ మన వే ఆఫ్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హ్యూమన్స్ ఎక్కడ సెటిల్ అవుతారు, ఎందుకు సెటిల్ అవుతారు, ఎలా సెటిల్ అవుతారు అనేసి. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే హ్యూమన్ జాగ్రఫీ వస్తుంది. అండ్ ద మూమెంట్ ద హ్యూమన్ జాగ్రఫీ ఈజ్ దేర్, ఒక పాపులేషన్ అక్కడ సెటిల్ అయ్యింది అంటే గవర్నెన్స్ అదంతా కూడా వస్తుంది. సో దిస్ ఇస్ ద కస్ట్, దిస్ ఇస్ ద ఓవర్లాపింగ్ పాయింట్ జాగ్రఫీకి పాలిటీకి మధ్యలోని. అలాగే ఎకానమీ చూస్తే మనకి పలానా దగ్గర ఒక రిసోర్స్ ఉన్నాడు, ఇట్ మే బి ఫారెస్ట్ ఆర్ ఇట్ మే బి ఒక ఫర్టైల్ ల్యాండ్ ఆర్ ఐరన్ ఓర్ అవ్వచ్చు, కొత్తగా చూస్తే ఏంటి రేర్ ఎర్త్ మెటల్స్ అవ్వచ్చు ఆర్ యురేనియం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో రిసోర్సెస్ ఎక్కడున్నాయి అన్న దాన్ని బట్టి కూడా మనం జాగ్రఫీతోనే రిసోర్సెస్ని ప్రిడిక్ట్ చేయడం అవన్నీ చేయగలం. అండ్ దట్ ప్లేస్ అ క్రూషియల్ పార్ట్ ఇన్ ద ఎకానమీ. మనం ఒక నేషన్గా ఎంత డబ్బులు సంపాదించగలుగుతున్నామో, ఎంత ప్రోగ్రెస్ అవ్వగలుగుతున్నాము అన్నది మనకి ఎకనామిక్ జాగ్రఫీ అనేసి వస్తుంది. సో మనం చదివేటప్పుడు ఇఫ్ వి కీప్ దోస్ ఓవర్లాపింగ్ ఏరియాస్ ఇన్ మైండ్ అండ్ చదివేటప్పుడు ఓకే హిస్టరీ పర్స్పెక్టివ్ నుంచి చదవాలా, ఎకనామిక్ పర్స్పెక్టివ్ నుంచి చదవాలా, పొలిటికల్ పర్స్పెక్టివ్ నుంచి చదవాలా, ప్లెయిన్ ఫిజికల్ జోగ్రఫీ బేసిస్ మీద చదవాలా అనేది మీరు మెంటల్గా కొన్ని కంపార్ట్మెంటలైజ్ చేసి చదివి వాటికి మీరు నోట్స్ రాస్తే ఇట్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ యూ ఇన్ ఆన్సర్ రైటింగ్ ఆఫ్ జాగ్రఫీ ఆన్సర్స్ బట్ ఆల్సో అదర్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ఆన్సర్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టడీ ఆల్ ద ఎన్సీఆర్టీ బుక్స్. ఐ థింక్ ఇది నేను 4-5 చెప్పడం ఈ వీడియోలోని. అండ్ జస్ట్ ఒక బ్రషప్ కోసం ఆర్ ఒక బెటర్ లాంగ్వేజ్, బికాజ్ ఇది మనకి 6th to 12th అంటే ఒక ఏంటి హై స్కూల్ స్టూడెంట్ లాంగ్వేజ్ వరకు వస్తుంది. సో జస్ట్ టు ఇంప్రూవ్ ఆన్ ద లాంగ్వేజ్, ఆన్ ద టర్మినాలజీస్ అండ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ఆన్సర్, I would also suggest studying this book, Go Check Long, GC Long అనేసి చాలా మంది తెలుసు. ఓకే, సో దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్, బట్ ముందు ఇది చదివేసాకే ఇది చదవండి. Another thing I would like to point out is that every book has got a glossary at the back. మీ ఆన్సర్ని పక్కోల ఆన్సర్తోని కంపేర్ చేసేటప్పుడు మీ ఆన్సర్ ఎలివేట్ అయ్యి బాగా కనిపించాలి అంటే సర్టన్ టర్మినాలజీస్ పడాల్సిందే. ఓకే, చాలా మందికి దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్సులేషన్ అండ్ ఇన్సోలేషన్. ఓకే, ఇట్స్ అ వెరీ స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్, బట్ దెన్ చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది మీనింగ్లోని. సో నోయింగ్ దట్ వర్డ్ is that correct term is very important. Another thing is that manam we are trying to pack in lot of information into an answer. Manaki say suppose మనం environment మీద ఒక క్వశ్చన్ ఏదో వచ్చింది, దాని మీద ఆన్సర్ రాస్తాం and suddenly you have to write the rate of change of temperature in a ascending or descending mass of air. And ఇంత పెద్ద సెంటెన్స్ రాసి ఒక 20 words రాసే బదులు ఎడియాబాటిక్ ల్యాప్స్ రేట్ అని రాస్తే ఇంప్రెషన్ పడుతుంది అండ్ యు ఆర్ కటింగ్ డౌన్ యువర్ వర్డ్ కౌంట్. సో యూ విల్ బీ ఏబుల్ టు యాడ్ మోర్ రెలవెంట్ పాయింట్స్ అండ్ బెటర్ ఇంప్రెషన్. అలాగే ఇదేంటి సపోజ్ హ్యూమన్ జోగ్రఫీలో ఏదో క్వశ్చన్ ఉన్నది, ఓకే, ద మూమెంట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ అండ్ పర్మనెంట్లీ సెటిలింగ్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ, ఓకే, అనే బదులు ఇమిగ్రేషన్ అని రాసాము అనుకోండి. సో it leaves a very good impression that you are like, it's like one word answers anamata. Okay, pedda concepts ki meer one word answers. So glossary is very important. You have to expand me terminologies avannitini meeru me horizons expand cheyali. And another point is మనం ఎప్పుడు కూడా జనరల్ స్టడీస్లోని ఏ సబ్జెక్ట్ చదివినా దాంట్లోని
కరెంట్ అఫైర్స్ కోరిలేషన్ చేసుకొనే చదవాలి, బికాస్ డిపెండింగ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఓన్లీ మెనీ క్వశ్చన్స్ ఆర్ framed in UPSC. So that wraps up our preparation book list for geography. Importance of glossary చెప్పాను. After glossary, the most important thing, in fact, glossary కన్నా ముందే చెప్పొచ్చు దీన్ని, you have to have an atlas next to you. ఓకే, జాగ్రఫీ చదివేటప్పుడు మనకి మ్యాప్ కోరిలేషన్ ఉండాలి. ఇట్ విల్ నాట్ ఓన్లీ హెల్ప్ అస్ రిమెంబర్ ఆన్సర్ బెటర్, కానీ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ వై అండ్ వాట్ ఆఫ్ జాగ్రఫీ. అనదర్ థింగ్ ఇస్ రివిజన్ కూడా అది చాలా ఈజీగా ఉంటుంది. ఒక బుక్ ఉన్నది, ఐ థింక్ జాగ్రఫీ త్రూ మ్యాప్స్, యూ కెన్ ఎదర్ పర్చేజ్ ఇట్, ఆర్ ఐ వుడ్ సజెస్ట్ మీరు ఇది చేస్తున్నప్పుడే ఒక మ్యాప్ మొత్తం ఏకంగా సెట్ ఒకటి బుక్ లాగా కొనేసి పెట్టేసుకొని అందులోని యాజ్ యూ రీడ్ త్రూ ఫ్రమ్ 6th to 12th క్లాస్ మీరు ఒక్కొక్క బుక్లోని ఎక్కడెక్కడ దిస్ విల్ హెల్ప్ యూ విత్ ద మ్యాప్స్. ఇప్పుడు యూ హ్యావ్ వాట్ యూ కాల్ డిఫరెంట్ ఫిజికల్ డివిజన్ ఆఫ్ ఇండియా ఉన్నది, అందులోని సింప్లీ ఇది ప్లాటో రీజన్, ఇది కోస్ట్ లైన్ అనేసి మీరు అందులో మార్క్ చేసుకుంటే వెన్ యూఆర్ రివైజింగ్, ఓకే, మీకు అది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఎందులో వెళ్తుంది అని అడుగుతారు, లేకపోతే ఈస్టర్న్ కోస్ట్ ఎక్కడ వరకు ఉంటుంది, అరావలి రేంజ్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని అడిగారు క్వశ్చన్. మెనీ పీపుల్ జస్ట్ సే ఇట్ ఇస్ దేర్ ఇన్ రాజస్థాన్, బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ రీడ్ త్రూ మ్యాప్స్ యూ విల్ అండర్స్టాండ్ దట్ అరావలి రేంజ్ ఎక్స్టెండ్స్ టిల్ ఢిల్లీ, ఇట్ విల్ గో త్రూ టిల్ ఢిల్లీ. ఓకే, సో అలాగా మ్యాప్స్ విల్ మేక్ యూ ఈజియర్. వాటర్ ఫాల్స్, air currents, water currents, tides, then anything. So maps is very important. మీరు మీ మ్యాప్ బుక్ క్రియేట్ చేసుకుంటారో లేకపోతే జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అనే బుక్ కొనుక్కుంటారో, దట్ ఈస్ అప్ టు యూ. మీకు ఫారెస్ట్స్, రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇవన్నీ కూడా రిమెంబర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఆన్ అ మ్యాప్, రాదర్ దెన్ గోయింగ్ అండ్ పికింగ్ అవుట్ యువర్ నోట్స్, లేకపోతే మళ్ళీ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఎక్కడున్నది ఎత్తుక్కోవడం కన్నాను ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉంటే మనకి ఇంకా ఈజీగా గ్రాస్ప్ ఉంటుంది. అండ్ ఐ థింక్ రివిజన్కి కూడా దట్ ఈస్ ద బెస్ట్, బికాస్ ఎగ్జామ్ ముందు ఇట్ విల్ హార్డ్లీ టేక్ యూ అబౌట్ 1 hour టు గో త్రూ ఆల్ ద మ్యాప్స్. సో ఐ థింక్ వీ హ్యావ్ అరౌండ్ 9 books, all 9 books revision in half an hour, 1 hour ante, that is quite a feat, saving time, which is a precious resource when you are preparing for UPSC. So with that, I think we have a very comprehensive book list andi. Ee book list gaani ee tips gaani meer follow aithe you will definitely score maximum marks in geography. So I wish you all the best. Thank you.